నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం చాలా ఉవ్వెత్తునటువంటి సాగుతున్నటువంటి క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను అడుగడుగున తీవ్రమైనటువంటి న్యాయం చేస్తూ ఉంది. ఈ క్రమంలో సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ఉన్నదానికంటే కూడా ఇప్పుడు ఇంకా తక్కువ రిజర్వేషన్లతోటి బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ చాలా తక్కువ కనబడుతుంది. సో దానిలో భాగంగా అదొక కుట్ర జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు డీసీసీ పదవుల్లో కూడా కొంతమంది బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి వారిపైన పెద్ద ఎత్తున కుట్ర వేసిన విషయం మన దృష్టికి రావడం జరిగింది. సో రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి పున్నా కైలాష్ నేత నల్గొండ డీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తనకు డీసీ పదవి వస్తే తనను ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి మరియు ఏఐసీసీకి లేఖ రాయడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ జేఏసీ చైర్మన్ జార్జ్ శ్రీనివాస్ గారు మనతో పాటు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో చూస్తున్నారు కదా రీసెంట్ పరిణామాలు, మీరు కూడా బీసీ ఉద్యమంలో విపరీతం పోరాటం చేస్తున్నారు. అడుగడుగున చాలా రకాలుగా బీసీలకు 42% ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ప్రజలందరూ ఓట్లేయడం జరిగింది. మీరు కూడా చాలా రకాలుగా మద్దతు తెలపడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ తగ్గించే విషయంలో కావచ్చు, లేకపోతే డీసీ పదవిలో రీసెంట్గా వచ్చినటువంటి పున్నా కైలాష్ నేత ఏదైతుందో తనపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కంప్లైంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మీరు ఎట్లా భావిస్తూ ఉన్నారు అసలు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో పచ్చి మోసం చేసింది. చేయాల్సినటువంటి తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా, ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా, ఇలా 3,000 కోట్ల నిధులు ఆగిపోతామనే ఒక వంకతోటి దాన్ని నెపంతో ముందు పెట్టి బీసీలను రాజకీయంగా తడిగుడ్డతోటి గొంతు కోసేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగానే దొంగచాటుగా రాత్రే నోటిఫికేషన్లు ఇప్పిస్తూ, అదేవిధంగా కనీసం సమయం కూడా లేకుండా ఎన్నికల నామినేషన్లకు డేట్లు విధిస్తూ, ఇలా గందరగోళం చేస్తూ, రాష్ట్రంలో బీసీలను అయోమయానికి గురి చేస్తూ, ఇలా బీసీలను మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా అడుగుతున్నా, మేము బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావాలి, పార్టీ పరంగా మీ బిచ్చమొద్దు అంటే చట్టపరంగా వీలు కాదు, మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీడియా క్యాబినెట్ తర్వాత కూడా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. నేను అంటున్నా, మీరు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం చట్టపరంగా ఉండాలి, కానీ పార్టీ పరంగా ఇస్తున్నారు. మరి పార్టీ పరంగా ఇస్తుంటే మిమ్మల్ని ఎట్ట నమ్మాలి? మీ పార్టీ పరంగా ఇచ్చేటువంటి సాక్షాత్తు డీసీసీ అధ్యక్ష పదవే ఇవాళ తీసేయమని మీరు మీ మంత్రులే తొలగించమని చెప్పి మీకు లేఖలు రాస్తున్నారు. మరి మిమ్మల్ని పార్టీ పరంగా ఇస్తుంటే ఎట్ట నమ్మాలి? పార్టీ పరంగా ఒక పదవి, అత్యున్నతమైనటువంటి ఒక నల్లగొండ జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పున్న కైలాస్ నేతకు ఇస్తేనే మీరు ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి వెళ్ళి ఇచ్చినటువంటి ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు. మరి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఇలా 5 రెడ్డి మంత్రులు ఉన్నారు. శాసనమండలి చైర్మన్, శాసన అందరిని కలుపుకుంటే, ప్రభుత్వ సలహాదారు కలుపుకుంటే, మరి ఇంతమంది రెడ్లు బీసీలకు పార్టీ పరంగా సర్పంచ్ సీట్లు ఎట్లు ఇస్తారు? బీఫామ్ మీ చేతులు లేదు. అదేవిధంగా పార్టీ గుర్తు కూడా ఉండదు. మీరు ఇచ్చినటువంటి ఆర్డర్నే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒబే చేయడం లేదు. మరి ఏ విధంగా మీరు ఇలా బీసీలను ఇలా న్యాయం చేస్తామని మీరు నమ్మిస్తారు? కాబట్టి ఇది ఉదాహరణకు మీరు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే ఒక పున్న కైలాసు నేత పదవే ఒక ఉదాహరణ. ఇచ్చిన పదవినే ఉడవికాలంటున్నటువంటి మీరు ఇలా 42% ఇస్తామంటే ఎట్లా నమ్మేది? అంటే పార్టీ మీ జాగీరా, మీ తాత జాగీరా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెడ్లందరూ కలిసి పెట్టిరా? ఇందిరాగాంధీ ఉన్నటువంటి సమయం లోపల ఇదే రెడ్లు ఇందిరాగాంధీని ధిక్కరించి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకుని ఎన్నికలు పోయారు. ఘోరంగా ప్రజలందరూ కలిసి ఘోరంగా రెడ్లకు డిపాజిట్ రాకుండా ఉడగొట్టారు. మళ్ళీ లాభం లేదని చెప్పి చీమలు పెట్టిన పుట్టలు పాములు జొరినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీలో మీరు జొర్రి మీకు వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, కాంట్రాక్టులు, వ్యాపారాలు 1000 కోట్లు సంపాదించి చిన్న జెండా మోసే పదవిస్తే కూడా ఓర్వలేని పరిస్థితి ఉంది. ఎంత ధైర్యం కావాలి? ఇలా ఒక బీసీ బిడ్డను, ఒక నేత కార్మికుని బిడ్డను ఇలా డీసీసీ పదవి తొలగించమని ఎట్లా అంటారు? అంటే నల్లగొండ రెడ్లకొండనా? నల్లగొండలో ఎస్సీ ఎస్టీ బీసీ, ఎస్సీ ఎస్టీలు 3 ఎమ్మెల్యేలు, బీసీ 1. అంటే ఒక ఎస్సీ ఎస్టీ తప్పించి, ఒక బీసీ ఆలయం తప్పించి మిగతా అన్నీ మీరే కదా.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలందరూ మీరే కదా. ఇద్దరు ఎంపీలు ఉంటే ఇద్దరు రెడ్లే కదా, ఇద్దరు మినిస్టర్లు ఉంటే ఇద్దరు రెడ్లే కదా, ఒక శాసనమండలి చైర్మన్ ఉంటే శాసనమండలి చైర్మన్ కూడా రెడ్డే కదా. మరి రెడ్డి 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 మొత్తం రెడ్లే అయ్యి ఒక డీసీసీ పదవి ఇస్తే కూడా ఇలా ఆ పదవికి ఎసరు పెట్టి ఎప్పుడో తిట్టిండు, నన్ను రాజకీయ విమర్శ చేసిండు. మరి మీరు రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఓంగాడనే, నువ్వు ఓంగాడ అంటే నువ్వు ఎస్పీ అనే, ఆ తర్వాత ఓడు బ్లాక్ మెయిలర్ అనే, వాళ్ళు దొంగనే, ఒక లంగానే మీరు తిట్టుకున్నారు కదా. ఇప్పుడున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి రెడ్లు అనేక స్టేజ్ల మీద ఘోరంగా తిట్టుకున్నారు, విమర్శించుకున్నారు కదా. అదేవిధంగా మీరు తిట్టుకుంటేనే ముద్దు, రాజకీయంగా విమర్శించి ఒక బలహీన వర్గాల బిడ్డ విమర్శిస్తే అది పెట్టుకొని నేను ముఖ్యమంత్రికి లెటర్ రాయాలంటారు. మీరు ముఖ్యమంత్రికి ఎట్లా లెటర్ రాస్తారు? ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా? మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు. లేఖ రాస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లేఖ రాస్తే మల్లికార్జున ఖర్గేకి రాయాలి, లేదంటే పిసిసి అధ్యక్షుడు రాయాలి. రేవంత్ రెడ్డి గారికి ఎట్లా రాస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఒక ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాలనా విషయాలు, ప్రభుత్వపరమైన విషయాలు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయాలి. అంటే ఇక్కడ లేఖ రాసే కాడ కూడా ఆయన ఇగో అట్టయింది. నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి లేఖ రాయడం ఏంది? నేను రాసేదేందో రేవంత్ రెడ్డికి రాస్తా. అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో ఒక దళిత బిడ్డ ఉన్నాడు, ఆ దళితునికి రాసేదేంది నేను లేక, నేను రాసేదేందో నేను మారెడ్డికి రాసుకుంటా అనే పద్ధతిలో రాసిండు. ఇది బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. మీ కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలిసిపోతున్నాయి. నేను అంటున్నా, మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, బీసీలు ఓట్లు వేస్తేనే కదా. మీరు ఎంపీగా పోటీ చేస్తే బీసీలు ఓట్లు వేస్తేనే కదా. 2 సార్లు మంత్రి పదవులు చేశారు, బీసీలు ఓట్లు వేస్తేనే కదా 2 సార్లు మంత్రి అయింది. అంటే మీరు 5 సార్లు ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంట్ సభ్యులు కావాలి, మంత్రులు కావాలి. అరే పార్టీ జెండా మోయడానికి డీసీసీ పదవి అన్న కిరీటం పెడుతురా? ఒక పార్టీ అధ్యక్షుని ఒక గౌరవం, పార్టీని నడిపించేటువంటి ఒక నాయకత్వం ఒక బీసీ బిడ్డకు వచ్చింది. దాన్ని కూడా ఓర్వలేక జీర్ణించుకోలేకపోతే ఎట్లా? అంటే మరొక రెడ్డిని పెట్టడానికి, డీసీసీ అధ్యక్షుని కూడా మరొక రెడ్డిని పెట్టడానికి ఇది ఎప్పుడో 3 సంవత్సరాలు, ఇది రీసెంట్గా మాట్లాడింది కూడా కాదు. ఎప్పుడో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాట్లాడినటువంటి 3 సంవత్సరాల కింద మాట్లాడినటువంటి మాటలు అవి. కాబట్టి మరి మీ దాంట్లోనే రాహుల్ గాంధీ కూడా విమర్శించారు కదా. మరి రాహుల్ గాంధీ పార్టీలు ఎందుకుంటున్నారు? అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఇంత బీసీ వాదం ఉంది, ఇంత చైతన్యం ఉంది. ఇలా బీసీ యువతంతా ఇలా మా వాట మాకు కావాలని కొట్లాడుతున్నారు. ఒకవైపు రిజర్వేషన్ ఉద్యమం రాష్ట్రంలో బగ్గున మండుతున్నది. మీరు చేసినటువంటి అన్యాయాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా పుండు మీద కారం చల్లినట్టు ఇలా లేఖ రాస్తామంటే, లేఖ రాస్తే మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా దమ్ముంటే పున్న కైలాస నేత తొలగించండి. నేను సవాల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, దమ్ముంటే ఒక బీసీ బిడ్డ డీసీసీ అధ్యక్షునిగా తొలగించమనండి. తెల్లారే 1000 మందిని తీసుకొని రాహుల్ గాంధీ ఆఫీసును ముట్టడిస్తాం, మల్లికార్జున ఖర్గే ఇంటి ముందర కూర్చుంటాం. మీ పార్టీ రెడ్ల పార్ట, ఇది బీసీ పార్ట, పేరుకేమో గొప్పలు, మాది పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తారు, మాది లౌకిక పార్టీ. ఈయన కూడా వేదికలు ఎక్కినప్పుడు మాకు బలహీన వర్గాలు ముఖ్యం, ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యం. మీ రెడ్లందరూ మాకు తెలుసు, ఏడ కొంగ పచ్చగా ఏడ ఉంటే ఆడ వాళ్తారు కొంగ, అట్టనే మీరు ఏది పచ్చగా ఉంటే అది వాళ్తారు. టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ తోటి కాంట్రాక్టులు పెట్టుకుంటారు, వాళ్ళతోటి పవర్ షేర్ చేసుకుంటారు, పదవులు షేర్ చేసుకుంటారు, పైసలు షేర్ చేసుకుంటారు, కాంట్రాక్టులు షేర్ చేసుకుంటారు. బీజేపీ ఉంటే బీజేపీతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అది పోయింది అని చెప్పి మళ్ళీ సామాజిక ఉద్యమకారులు, బీసీలు, జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు నియంత పాలన వద్దు అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అట్లాంటి సమయం లోపల మీరేదో గొప్పలు చేసి మీరేదో సమాజానికి ఎలగబెట్టినట్టు, మిమ్మల్ని చూసి ఓట్లు వేసినట్టు, ఇవాళ కేసీఆర్ వద్దనుకు ఒక గజ దొంగ ఉండు, వాడు జేబు దొంగ ఉండు. అరే గజ దొంగ వద్దు పోయి జేబు దొంగ కావాలని ఎంచుకున్నారు. కాబట్టి దానికోసమే బిల్డప్లు ఇస్తే ఎట్లా? అందుకనే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. బీసీ బిడ్డను అవమానిస్తే అది 3 కోట్ల మంది బీసీలను అవమానించినట్టే. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ముఖ్యం. నోటికాడ ముద్దను బీసీ రిజర్వేషన్లు ఇచ్చి లాక్కున్నారు. 2019లో 23% సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ ఉంటే మేము పాత పద్ధతి ప్రకారం ఎన్నికలు వెళ్తున్నారు. పాత పద్ధతి దేవుడెరు, కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుగు కూసిపోయినట్టు ఇవాళ 17% రిజర్వేషన్లు వచ్చినాయి. రొటేషన్ పేరు మీద బీసీలను రాజకీయంగా ఊచకొత్త కోసారు. అది అంటే ఇక్కడ వీళ్ళ కుట్ర ఏంటంటే సర్పంచ్ కానించే వీళ్ళకు చెక్ పెట్టాలి. సర్పంచులుగా బీసీలను కానియకపోతే వీళ్ళు రేపు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పోటీకి రారు.
ఈ బీసీ వాదం అనేది రోజు రోజుకు బలపడుతున్నది. మాకు వాటా వద్దు, కోట వద్దు, ముఖ్యమంత్రి పీఠం కావాలంటున్నారు. కాబట్టి అక్కడికి వచ్చేదానికల్లా కిందిన బీసీలనే వీళ్ళు అణచేయాలని చెప్పి ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలనే కుట్రలు చేస్తున్నారు. మీ కుట్రలు సాగాయి. ఇది మీరు పాతకాలం ముచ్చట. మీరు అనుకుంటున్నారు ఇది బీసీలను ఏం చేసినా నడుస్తుంది. బీసీ ఇలా నేను నేతలకు, మా పద్మశాలి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆత్మగౌరవంతో తిరుగుబాటు చేయాలి. ఆయన లెటర్ మీద, కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి లెటర్ మీద పద్మశాలిలో ఓట్లు వేసుకొని గెలుస్తాడు. నల్లగొండ జిల్లాలో బీసీల ఓట్లు హైయెస్ట్ పద్మశాలిలో ఓట్లు ఉంటాయి. అదేవిధంగా గౌడ్స్, ముదిరాజులు, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, అదేవిధంగా ఇవాళ సబ్బండ కులాలు ఉంటారు. వాళ్ళ ఓటు ఎంపీగా, భువనగిరి ఎంపీగా అయినప్పుడు భువనగిరి ఎవరు? కొండలక్ష్మణ్ బాబు పెట్టినటువంటి విత్తనం అది. బాబూజీ గారిని గెలిపించుకున్నారు. అట్లాంటి చైతన్యం ఉన్న పద్మశాలిలు, చైతన్యం ఉన్నటువంటి దగ్గర డైరెక్ట్ పున్న కైలాస్ నేత తొలగించాలంటే మనకు చీమినెత్తుడు లేదా? మనకు చీమినెత్తుడు లేదా అని అడుగుతున్నా. ఎట్లా వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా ఇంకా ఎన్ని రోజులు మొత్తం? కాబట్టి తిరుగుబాటు చేయాలి ఖచ్చితంగా. అంటే దీని గురించి మీరు ఏమైనా కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారా? ఇలా ఖచ్చితంగా. ఇప్పుడు రేపు 30వ తారీఖు నాడు రాజకీయ యుద్ధభేరి సభ పెడుతున్నాం ఇందిరా పార్క్ దగ్గర. వీళ్ళ బండారం మొత్తం బయట పెడతాం. కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి అగ్రకుల మంత్రులు క్యాబినెట్లో ఏదైతే ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ యొక్క చిట్టా విప్పబోతున్నాం. మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడతాం. అదేవిధంగా వీళ్ళని కనుక ఇంకా ముందు స్టెప్ వేసి ఏమన్నా రాజకీయ డ్రామాలు వేసి అదేవిధంగా పున్న కైలాసను కానీ ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ శవయాత్రలు, దిష్టిబొమ్మలు, శవయాత్రలు చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ బీసీ సమాజం తిరగబడుతుంది. ఇప్పుడు ఉన్నాయి కదా ఎన్నికలలో, రేపు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా. రేపు సర్పంచ్ 11వ తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా. అప్పుడు పిలుపునిస్తాం. ఈ పార్టీ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ. ఒకవైపు కామారెడ్డి డిక్లరేషను గంగల కలిపింది, ఇంకొక వైపు బీసీ బిడ్డలను ఇవాళ అవమానపరుస్తుంది. బీసీ బిడ్డలు పీసీసీ పీఠము ఉంటే ఓర్వకపోతుంది, కనీసం డీసీసీ పదవి ఉంటే కూడా ఓర్వకపోతుంది. ఇంకా దేనికి వస్తారు? అంటే మీ కింద ఓట్లు వేస్తానికి, జిండాలు మోస్తందుకు, జిందాబాద్ కొడుతందుకు ఉండాలా? బీసీ జాక్ చైర్మన్గా మీరు ఈ మూమెంట్లో భాగంగా రాహుల్ గాంధీ అంటే ఇంత పెద్ద ఎత్తున లోకల్ నాయకత్వం, పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు, రెడ్డి నాయకత్వం అంతా కూడా, అది మీరు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అందరూ కూడా తెలిసిపోతా ఉంది. దీనిపైన మీరు రాహుల్ గాంధీని గారు కలిసేటువంటి ప్రయత్నం ఏం చేయట్లేదా? మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని డిసెంబర్ మొదటి వారంలో కలుస్తాం. వారి అపాయింట్మెంట్ కోరుతున్నాం. వారి అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళ ఎన్ని రెడ్డి రాజకీయాలు ఎట్లయితే నామినేటెడ్ పోస్టులో రెడ్డిలు ఉంటున్నారో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లో, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులలో, అదేవిధంగా మంత్రివర్గంలో ఎట్లయితే వీళ్ళు ఉంటున్నారో ఈ మొత్తం ఈ చిట్టా మొత్తం రాహుల్ గాంధీ గారికి మేము ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎట్లా ధిక్కరిస్తున్నారో మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తాం. ఒకవేళ రాహుల్ గాంధీ గారు కూడా రెడ్డిల మాటలు విన్నాడంటే జంతర్ మంతర్ చేసే ధర్నా రాహుల్ గాంధీ గారి ఇంటి ముందర పెడతాం. ఓకే, రాహుల్ గాంధీ ఇంటి ముందర ధర్నా ఖచ్చితంగా పెడతాం. మాకేం రాహుల్ గాంధీ తోక చుట్టం కాదు, రేవంత్ రెడ్డి తోక చుట్టం కాదు, బండి సంజయ్ తోక చుట్టం కాదు, కిషన్ రెడ్డి తోక చుట్టం కాదు, కేసీఆర్ తోక చుట్టం కాదు. మాకు మేలు చేస్తే గుండెలో పెట్టుకుంటాం, కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖచ్చితంగా బొబ్బిలి పిల్లలై తిరుగుబాటు చేస్తాం. అంటే ఇప్పుడు మూమెంట్ అంటే సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీ జరగబోతున్నాయి. సో సర్పంచ్ ఎన్నికలు ఆల్రెడీ మోసం జరిగేసింది. సో దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ బహిరంగ సభ పెడుతున్నారు కదా, దాని తర్వాత ఇంకేమైనా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు? ఖచ్చితంగా 30వ తారీఖు నాడు యుద్ధభేరి సభ పెట్టిన తర్వాత మా పోరాటం ఢిల్లీ కేంద్రంగా జరగబోతుంది. ఒకటి పున్న కైలాస్ నేత మీద జరిగినటువంటి అవమానాన్ని, ఎందుకంటే ఇది లేఖ రాయడము అంటే మామూలు విషయం కాదు. మిమ్మల్ని మంత్రిగా మేము అంగీకరించాలి. మా దురదృష్టం ఏంటంటే మిమ్మల్ని మంత్రిగా మేము అంగీకరించాలి, 5 సార్లు ఎమ్మెల్యేగా అంగీకరించాలి, 2 ఎంపీగా అంగీకరించాలి. కానీ ఒక్కసారి ఒకే ఒక్కడు, మళ్ళా ఒక్కసారి ఒకే ఒక్కడు, ఇంకో పదవి లేదు బీసీలకిగా. తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి జేఏసీ నాయకుడు, 60-70 కేసులు ఉన్నాయి. ఒక బలైన వర్గాల బిడ్డ కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అట్లాంటి ఆయన చేసినప్పుడు ఊరుకుంటామా? ఇవాళ పున్న కైలాస నేతను తొలగించమంటారు. ఈయనను తొలగించగానే రేపు మెదకులో ఇంకొక ఆయన గౌడ్ ఉన్నాడు, ఆయన తొలగించమంటారు. భువనగిరిలో ఒక గొల్లకూరు ఆయనను తొలగించమంటారు. అక్కడి నుంచి మొదలుకుంటే మీరు చూస్తున్నారు మీడియాలో ఎట్లా వస్తుందో, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి అంటే అర్థమైంది పిసిసి పీఠం కదిలియాలి. ఇక రెడ్డిలకు మింగుడు పడతలేదు, ఒక పిసిసి పీఠం ఉంది, దీన్ని ఎట్లయినా కదిలిస్తే ఇవాళ మేము ఏమైనా చేసుకోవచ్చు అంటారు. కానీ బీసీలు అంతా ఈజీగా లేదు, కదిలించి చూడండి.
ఒకసారి కదిలించి చూస్తే బీసీలది ఏందో తెలుస్తుంది. మర్యాదగా మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలుపు అనుకుంటున్నారు, వాపు చూసి గెలుపు కాదు. మీరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పెట్టారు, 100 కోట్లు. నేను గెలిచిండా? ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీరు కానీ మేము కానీ తొలివేలు రఘు గారు కానీ అందరం కలిసి ఇలా ఒక బీసీ బిడ్డను సపోర్ట్ చేస్తే బీసీ వాదం మైనార్టీ వాదం పనిచేసి బీసీ గెలిచాడు. మీకు అంతటి గెలుస్తుందంటే ఎట్లా? కాబట్టి మీరు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు. అవతలోడు ఇలా ఇందిరాపాలన ధర్నాలు ఎత్తేసిండు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు, నియంత పాలన అవుతుంది. ఈ ఆల్టర్నేటివ్గా సరే అని చెప్పి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చేసే తప్ప శాశ్వతంగా పరిపాలించడం కోసం కాదు. మీరు పగటికలలు కనొద్దు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడి బజార్లో నిలబెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చాలా స్పష్టంగా ఇటు పున్నా కైలాష్ నేతకు పదవి కనుక తొలగించి చూడండి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సవాల్ విస్తున్నాడు. సో అదేవిధంగా బీసీ ఉద్యమానికి సంబంధించి రాహుల్ గాంధీ గారిని కలుస్తాం, దాని తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందరే పెద్ద ఎత్తున ధర్నా ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో బీసీ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితులను ఆపేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీరైనా సరే మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో ఫేస్ టు ఫేస్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.